నమస్కారం అండి కృష్ణయ్య గారు. నమస్తే. సో కృష్ణయ్య గారు, బీజేపీ ఎప్పుడు కూడా కుల రాజకీయాలు మానాలి అంటూ ఉంటుంది. ఇప్పుడు సడన్ గా మరి ఈ కుల గణన చేయాలి అని అంటే మరి కుల రాజకీయాలకు మేము కూడా సుముఖంగా ఉన్నాము అని చెప్తున్నట్టుగా బీజేపీ ఓ సంకేతం పంపింది అనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు దీనిపైన? అంటే కులగణన చేయడం అనేది కుల రాజకీయాలకు సంకేతం రాదు. ఈ దేశంలో చాలా కులాలు పేదరికం కింద, అణచివేత కింద, విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాల్లో అన్యాయానికి గురైనారు. ఈ కులాల లోపల ఏ కులం ఎంత ప్రాతినిధ్యం ఉంది, ఈ కులాలను ఏ విధంగా డెవలప్ చేయాలంటే ఈ కులాల లెక్కలు తెలవాలి. కొన్ని కులాలు బీసీలలో కొన్ని డెవలప్ అయినాయి, కొన్ని డెవలప్ కాలేదు. అత్యంత వెనుకబడిన కులాలు ఉన్నాయి, సంచార జాతులు ఉన్నాయి. ఈ కులాల యొక్క లెక్కలు తెలిస్తే అన్ని రంగాల లోపల, స్థానిక సంస్థల లోపల, విద్యా ఉద్యోగాల లోపల, భవిష్యత్తు లోపల పార్లమెంట్ అసెంబ్లీ లోపల రిజర్వేషన్లు పెట్టడానికి ఈ లెక్కలు తెలిస్తే తప్ప చేయనికే వీల్లేదు. ఈ కులాల లెక్కలు తీయాలని మేము 20 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నాం. కొట్లాడితే 2011 లోపల ఒక దశలో ఒప్పుకున్నారు. కానీ అది కన్ఫ్యూజ్ అయ్యేసరికి అమలు చేయలేదు దాన్ని. ఆ తర్వాత ఇప్పుడు 2021 లోపల కులాల లెక్కలు తీయాలని తీయమని చెప్పి ప్రభుత్వం అంటే మేము సుప్రీంకోర్టులో కేసు వేసాం. ఇప్పుడు నాతో పాటు 30-40 కేసులు వేసి 9 మంది జడ్జిలతోటి కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఇటీవల మేము ఒత్తిడి తీసుకొచ్చాం. అది కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి రావడం. ఇటీవల నేను అమిత్ షాని కలిశాను. అమిత్ షాని కలిసినప్పుడు ఈ కులాల లెక్కలు తీయాలి, విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లు పెంచాలి, ఎకనామికల్ బ్యాక్వర్డ్ నుంచి బీసీలకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి కులాల లెక్కలు తీయడం వల్ల దేశ సమగ్రతకు లేదా సామాజిక సామరస్యానికి ఎలాంటి భంగం కలగదు అని చెప్పి ఎస్సీ ఎస్టీలకు లెక్కలు తీస్తున్నారు. ఏమైనా సామాజిక సామరస్యం దెబ్బతింటుందా? దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో కోర్టులు ప్రతిసారి కులాల జనాభా లెక్కలు లేవు అని చెప్పి బీసీ రిజర్వేషన్ కొట్టేస్తుంది. స్థానిక సంస్థల రిజర్వేషన్ విషయంలో కూడా సుప్రీంకోర్టు, హైకోర్టు పదే కొట్టేస్తున్నాయి. ఏ సర్పంచ్, ఏ ఎంపీటీసీ, ఏ జడ్పీటీసీ బీసీలకు రిజర్వ్ చేయాలంటే లెక్కలు కావాలి. ఏ గ్రామంలో ఎక్కువ మంది ఉన్నారో అట్లా. మేము కొట్లాడిన తర్వాత కేంద్రంలో ఏబిసిడీలు లేవు, అక్కడ కూడా ఏబిసిడీలు పెట్టాలని కొట్లాడినాను. ఒప్పుకున్నారు ప్రధానమంత్రి. జస్టిస్ రోహిణి తోటి కమిషన్ వేశాడు. ఆమె మొత్తం తయారు చేసింది. 4 గ్రూపులు చేయాలని, 3 గ్రూపులు చేయాలని డిసైడ్ చేసింది. కానీ గ్రూపులకు ఏ గ్రూప్కి ఎంత శాతం అనే దానికి జనాభా లెక్కలు లేకపోవడం వల్ల అది పెండింగ్ లో పెట్టేది కేంద్ర ప్రభుత్వం. దాన్ని మీరు బయటకు తీసుకురావాలంటే కులాల లెక్కలు తీయాలి. లెక్కలు తీస్తేనే ఏబిసిడి వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి ఈ విషయాలన్నీ అమిత్ షా గారికి చెప్పడం జరిగింది. ఆర్ఎస్ఎస్ వర్గాలకు కూడా రిప్రజెంట్ చేయడం జరిగింది. అన్ని అంశాల తర్వాతనే అన్ని కోణాలలో వాళ్ళు ఆలోచన చేసి కులాల లెక్కలు తీయాలనే కంక్లూజన్కి వచ్చి సడన్ గా ప్రధానమంత్రి దీన్ని ప్రకటించాడు. అందుకు దేశ ప్రజలందరూ హర్షిస్తున్నారు, ప్రధానమంత్రికి కృతజ్ఞతలు చెప్తున్నారు. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం. 1931లో బ్రిటిష్ వాళ్ళు తీశారు లెక్కలు. ఆ తర్వాత ఎవరు కూడా లెక్కలు తీయలేకపోయారు. ఎంత ఒత్తిడి తెచ్చినా, మండల్ కమిషన్ చెప్పినా, కోర్టులు చెప్పినా, గతంలో ఏ ప్రభుత్వం కూడా తీయలేకపోయారు. బీసీ సంఘాలు అయితే ఎప్పుడు పదే ఒత్తిడి. ఢిల్లీలో ఎన్నోసార్లు ధర్నాలు చేశాం. అందరు మంత్రులను, ప్రతిపక్ష పార్టీలను కలిసి ఒత్తిడి చేశాం. అయినప్పటికీ కూడా చేయలేకపోయారు. ఇప్పుడు ప్రధానమంత్రి అన్ని కోణాలలో ఆలోచించి తీయడం మంచిదని చెప్పి అనౌన్స్ చేశాడు. బీసీ కమిషన్ సిఫారసులు కూడా మరి బీజేపీ ఎందుకు పూర్తిగా అమలు చేయలేకపోయిందని? బీసీ కమిషన్ నిర్ణయాలు ఎప్పుడు వచ్చినాయి? 1980లో వచ్చినాయి. ఇప్పుడు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. మేము మొదట జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగబద్ధమైన హోదా కావాలన్నాం, ఇచ్చారు. రెండవది ఏబిసిడి వర్గీకరణ చేయాలన్నాం, చేసిస్తున్నారు. ఇప్పుడు జనాభా లెక్కలు తీసిన తర్వాత పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో రిజర్వేషన్లు పెట్టడానికి తప్పనిసరి మార్గం ఏర్పడుతుంది. అది సాధించే వరకు ఎవరిని వదిలిపెట్టలేదు. రెండవది, మొన్న ప్రధానమంత్రిని అమిత్ షాని కలిసినప్పుడు కూడా కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టాలని చెప్పినాం. తప్పనిసరి అది తొందర లోపల కార్యరూపం దాలుస్తుంది. అది కూడా లైన్ నుంచి
అది కూడా ఇట్లాగే ఎప్పుడో సడన్ గా అనౌన్స్ చేస్తారు అది కూడా. రైట్.